హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈఎంఏ పార్ట్నర్స్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ 2003లో స్టార్ట్ చేశారండి. వీళ్ళు ఏంటంటే హై లెవెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకుంటారు లీడర్షిప్ రోల్స్కి, లైక్ సిఇఓ, సిఎఫ్ఓ అండ్ వీటితో పాటుగా బోర్డ్ లెవెల్ లీడర్స్కి, ఇలాంటి పొజిషన్స్కి వీళ్ళు రిక్రూట్ చేస్తారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. అండ్ వీటితో పాటుగా లీడర్షిప్ అడ్వైజరీ అండి, లైక్ లీడర్షిప్ స్ట్రాటజీస్ కావాలంటే ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ కోసం వాటికి కావాల్సిన గైడెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉందండి. అండ్ ఈ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీస్ వచ్చేసి సింగపూర్ అండ్ దుబాయ్లో ఉన్నాయి. అండ్ ఓవరాల్ వీళ్ళు ఇండియా అండ్ గ్లోబల్ వైజ్గా ఈ హియరింగ్ సొల్యూషన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అడిషనల్గా వీళ్ళు ఎంవైఆర్ క్లౌడ్ అని చెప్పేసి ఎంట్రీ అండ్ మిడిల్ మేనేజ్మెంట్ రోల్స్ కోసం హియరింగ్ ప్రాసెస్ ఈజీగా ఉండేలాగా ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి, ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వీళ్ళకి 21%, న్యాచురల్ రిసోర్సెస్ నుంచి వీళ్ళకి 21%, అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీస్ నుంచి 20%, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి వీళ్ళకి 12% రెవెన్యూ వస్తుంది. అండ్ మిగతా ఇండస్ట్రీస్ నుంచి మీకు స్క్రీన్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఓవరాల్ రెవెన్యూ చూసినట్లయితే 23లో 5,000 lakhs పైగా ఉంటే 24కి 6,800 lakhs పైగా ఇంక్రీజ్ అయిందండి. ప్యాట్ చూసినట్లయితే 300 lakhs పైగా ఉంటే 23లో 24కి వీళ్ళకి 1,420 lakhs పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ వీటితో పాటుగా అసెట్స్ కూడా వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ లోన్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయండి. అండ్ ఈ లోన్స్కి ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్ ద్వారా రీపేమెంట్ చేసి ఈ కంపెనీ అండ్ సబ్సిడరీ కంపెనీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 288 crores పైగా అండి. నెక్స్ట్ ఈ కంపెనీ ఒక పియర్స్తో మనం కంపేర్ చేసి చూసినట్లయితే క్వెస్ట్ కార్ప్ లిమిటెడ్ అండ్ టీమ్ లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ పరంగా. మార్జిన్ ప్రకారంగా ఈఎంఏ పార్ట్నర్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ పిఈ రేషియో పరంగా మనం కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్లోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీస్ నుంచి రెవెన్యూ ఎంత వస్తుందని చెప్పేసి నేను స్క్రీన్లో నీకు మెన్షన్ చేశాను, కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే January 17th ఓపెన్ అయ్యి January 21st క్లోజ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 117 to 121 per share అండి. లాట్ సైజ్ వచ్చేసి 1000 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 76 crores రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 66 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 9 crores పైగా అండి. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,24,000. మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ కంపెనీ వచ్చిన వాల్యుయేషన్ ప్రకారం అట్రాక్టివ్గానే ఐపీఓని కోట్ చేశారు కాబట్టి, అండ్ వీటితో పాటుగా మార్జిన్ ప్రకారంగా చూసినా బెటర్గానే పర్ఫామ్ చేస్తారు కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నా. అండ్ వీటితో పాటుగా వీళ్ళు రీసెంట్గా కాంపిటీషన్ కూడా ఫేస్ చేశారంట గ్లోబల్ అండ్ డొమెస్టిక్గా, బికాజ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళ సర్వీసెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్న ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడిద్ది. అండ్ నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వర్తిస్తాయండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే స్టార్ట్ అవ్వలేదు, బట్ బిజినెస్ ప్రకారంగా చూస్తే బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారండి యాజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ చేయండి, ఆర్ఎస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.